సో, మీలో కొంతమందికి తెలిసుండొచ్చు, ఇంకొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ప్రసాద్ బెహ్రా అని తెలుసు కదా! ఆయన రీసెంట్‌గా అరెస్ట్ అయ్యారనమాట. సో, ప్రసాద్ బెహ్రా అంటే కమిటీ కుర్రోళ్ళు కానీ, లేదంటే బాగా ఫేమొచ్చిన 'పెళ్లివారమండి' వెబ్ సిరీస్ కానీ, దాంతో పాటు ఇంకా 'బచ్చల మల్లి' అనే మూవీ రిలీజ్ అవుతుంది నరేష్ సార్‌ది. నరేష్ గారు మూవీలో కూడా ఉన్నారు. ఇంకా రీసెంట్‌గా 'మెకానిక్' అనే ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. అసలు కేసేంటంటే వన్ ఆఫ్ హిస్ కో యాక్టర్స్ ఆమె పేరేంటో రివీల్ చేయలేదు. సో, ఆబ్వియస్లీ ఏంటంటే అంత ధైర్యంగా కేస్ ఫైల్ చేసిన ఆ లేడీ పేరైతే ఖచ్చితంగా రివీల్ చేయరు. మన లాస్ అంత మంచివి. సో, దాంతో పాటు ఏంటంటే మగవాడు అన్యాయం అయిపోయిన కొన్ని సందర్భాల్లో కూడా అన్యాయం అయిపోయిన మగోడి పేరు బయటకొస్తుంది కానీ, అన్యాయం చేసిన ఆడపిల్ల పేరు బయటికి రాదు. అంటే ఈ కేస్ అదని చెప్పట్లే. జస్ట్ వైస్ వర్సా కేస్ కూడా చెప్తున్నాననమాట. సో, ఏమైందంటే కొన్ని రకాల ఎలిగేషన్స్ ఆమె ఫైల్ చేసి దానివల్ల ఏంటంటే ఈ ప్రసాద్ బెహ్రా అనే వ్యక్తిని 14 రోజులు రిమాండ్‌లో పెట్టారు. అంటే ప్రస్తుతానికి ఆయన జైల్‌లో ఉన్నారనమాట. సో, కేస్ ఫైల్ అవ్వడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే, ఫిజికల్లీ అసాల్ట్ అండ్ అటాక్ అనే కారణాల వల్ల కేసయితే ఫైల్ అయింది. సో, కాసేపు ఏంటంటే ఏది అబద్ధం, ఏది నిజం అని పక్కన పెడితే, ఒక మగాడి పైన ఇలాంటి కంప్లెయింట్ వస్తే వెంటనే తీసుకెళ్ళి 14 రోజులు తప్పు రైట్ అండ్ విచక్షణారహితంగా ఆలోచించకుండా అంటే మన సిస్టమ్‌ని తప్పు పట్టే ఫ్యాక్ట్ చెప్తున్నా. ఒక కామన్ మ్యాన్‌గా నా పర్స్పెక్టివ్ చెప్తున్నా. డైరెక్ట్‌గా జైల్‌లో పెడుతున్నారు కదా! ఏది తప్పు, ఏది నిజం అని తెలుసుకోకుండా, తెలుసుకోవడానికి 14 రోజులు జైల్‌లో పెట్టి విచారిస్తున్నారు కదా! సో, అదేలా అపోజిట్ జెండర్ పైన ఒక మగాడికన్నా నాకు ఇలా అన్యాయం జరిగింది. ఇలా జైల్‌లో ఇలా అపోజిట్ పర్సన్ అంటే ఒక లేడీ నాకు ఇలా అన్యాయం చేసిందని చెప్తే, ఆ వుమెన్‌ని వెంటనే జైల్‌లో పెడతారా? అంటే అప్పుడేమైనా విక్టిమ్ కార్డ్ బయటకొస్తుందా? నిజంగా నాకు అర్థం కావట్లేదు. మన లాస్ అయితే నిజంగా మంచి లాస్ మనవి. ఎందుకంటే ఎప్పుడు ఒక జెండర్‌కి ఫేవర్‌గా బయాస్డ్‌గా ఉండవు. మగాడికి ఎప్పుడు అన్యాయం జరిగేలా ఉండవు. అంతా న్యాయంగా జరుగుతుంది. మొన్న బెంగుళూరులో అతుల్ సుభాష్ ఇన్సిడెంట్ అయింది కదా! అయినప్పటి నుంచి అయితే ఇంకా మంచి నమ్మకం వచ్చింది జనాల్లో ఏంటంటే న్యాయంగా ఉంటాయి మన లాసు. సెక్యులర్ అండ్ ఎటువంటి బయాస్డ్ ఉండవు. మగాడి జీవితం అన్నది ఇన్‌సెక్యూర్ కాదు అని. మంచి లాస్. మన లాస్‌ని తప్పుపట్టడానికైతే ఏం లేదు. చట్టం దాని పని దాన్ని చేసుకొనే వెళ్ళిపోతుంది. ఎలా చేసుకుంటుందన్నది చాలా టైం తర్వాత తెలుస్తుంది. ఒకటి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే కామెంట్స్‌లో దడ ఏంటంటే ఈడి పని అయిపోయింది, ఈడి లైఫ్ అయిపోయింది అలాంటివి కాకుండా కొంచెం ఆలోచిద్దాం. విచక్షణతో ఆలోచిద్దాం. ఓకే. ఇప్పుడు ఇంకా కేస్ ఫైల్ అయింది. ఎవరి తప్పో ఎవరిది రైటో కూడా బయటపడలేదు. సో, తప్పు చేసినోడు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. అది మగవాడైనా, ఆడపిల్లైనా ఎవరికైనా శిక్ష అర్హులే ఆళ్ళు. సో, కాసేపు మన ప్రీ జడ్జ్‌మెంట్స్ ఈడు తప్పు చేశాడు. ఈ పిల్ల ఇలా చేసిందని జడ్జ్‌మెంట్స్ పక్కన పెట్టేసి కొంతసేపు ఏంటంటే మనం విచక్షణతో ఆలోచించి జడ్జ్‌మెంట్ అంటే తప్పు నిజాలు బయటపడేంత వరకు కాస్త ఓపికగా ఉందా అని నేను కోరుకుంటున్నాను. సో, మన మగవాళ్ళకి కూడా ఇచ్చే సజెషన్ ఏంటంటే కొంచెం అంటే ఒక ఫ్రెండ్లీ నోట్‌లో ఒక బ్రదర్‌లా చెప్తున్నా. కాస్త బయట సొసైటీలో తిరుగుతున్నప్పుడు ఏంటంటే ఎంతవరకు మనం లిమిట్స్‌లో ఉండి మన పని చూసుకొని వచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. రోజులు కూడా అంత బాలేవు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఉన్నట్టు చెప్తున్నా. ఫీల్ అయినా పర్వాలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఏ పని మీద వెళ్ళాం ఆ పని చూసుకొని జాగ్రత్తగా వచ్చేసి లిమిట్స్‌లో ఉంటే మనకు జీవితాలు బాగుంటాయి. మన ఫ్యామిలీ జీవితాలు బాగుంటాయి. మనం నమ్ముకొని ఉన్న వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి. సో, నాకు చెప్పాలనిపించింది ఎందుకో షేర్ చేసుకున్నాను. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.